ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి మనం విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరిలో 14వ శ్లోకంలో ఉన్నాం. 14వ శ్లోకం తీయండి ఒకసారి. సర్వావస్థాసు అపి కిం న కార్యం కిం వా విధేయం విదుషా ప్రయత్నాత్ స్నేహం చ పాపం పఠనం చ ధర్మం. ఇది ఇంతవరకు అయినది. కిం న కార్యం, ఏది చేయకూడదు. స్నేహం చ పాపం, పాపంతో స్నేహము చేయరాదు. కిం వా విధేయం, ఏది విధేయుడై పట్టుకోవాలి. విధేయుడై పట్టుకోవాలి. విధేయుడై ప్రేమపూర్వకంగా చెయ్యాలి నేను అని పట్టుకోవడం. నా జీవితంలో నేను ఇది చెయ్యాలి, ఇది నేను చేయాల్సింది అని దాన్ని ఏది కోరి పట్టుకోవడం. అంటే ఏ పనైతే నేను చేస్తే నేను నా సహజత్వ స్థితిలో నేను ఉండగలను, దాన్ని పట్టుకో. అదేమిటి అంటే పఠనం చ ధర్మం. పఠనం చ ధర్మం. పఠనం చేయాలి. పఠనం పాఠనం రెండు. పఠనం అంటే పఠించుట, పాఠనం అంటే పఠింప చేయుట. రెండు. ఏది ధర్మం. ధర్మం అంటే ధర్మశాస్త్రాలని అవన్నీ ఉన్నాయి, అవేమీ కాదు. ఏది నిలబెట్టి ఉన్నదో అది. శ్రేయాన్ స్వధర్మో విగుణః. స్వధర్మం. స్వధర్మం అంటే నేను తెలుగుని, నేను హిందువుని, అది కాదు. ఈ శరీరము దేని వలన నిలబడి ఉన్నది? సూక్ష్మ శరీరం వలన స్థూల శరీరం నిలబడి ఉంది. సూక్ష్మ శరీరం నిలబడి ఉన్నది కారణ శరీరం వలన నిలబడి ఉంది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము కర్మ వలన నిలబడి ఉన్నాయి. ఇవన్నీ స్వరూపము నందు స్వరూపమును ఆధారముగా చేసుకొని ఇవి నిలబడి ఉన్నాయి. ఇవి ఎటువంటివంటే మధ్యలో వచ్చి ఊడిపోయేటువంటివి. మధ్యలో వచ్చి ఊడిపోయేవి. ఈ మధ్యలో వచ్చి ఊడిపోయేటువంటివి నిలబెట్టినవి కాదు, నిలబడినవి. నిలబడేదానికి ఆధారముగా ఉండేది. ఆ నిలబడేదానికి ఆధారంగా ఉందే అదే ఇప్పుడు మనం ధ్యానంలో చూచినది. అది స్వరూపం. దానిని పట్టుకోవాలి. అది ధర్మం. మరి దాన్ని పట్టుకోవాలంటే ఎలాగా? అదేనా అంటే అదే అనే నిశ్చయము కలుగుట కొరకు అది
అదే సత్యమైనదని చెప్పేటువంటి ఉపనిషత్ వాక్యములు ఏమున్నాయో వాటిని పట్టుకోవాలి. అది పఠనం అంటే. ఇప్పుడు ఉపనిషత్తులను పఠనము చేయుట, ఉపనిషత్తులను పఠనం చేయుట అంటే ఇప్పుడు ఉపనిషత్తులన్నింటినీ ఆడ పఠనం చేస్తామంటే ఆ ఉపనిషత్తులే భగవద్గీత. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు, శ్రీమద్భగవద్గీతాసు అని ఉంది కదా. గీతాసు అనంటే బహువచనం, ఏకవచనం అంటే ఒకటి. భగవద్గీత ఏకం, గీతా సు అంటే సు అన్నప్పుడు ఏమవుతుందంటే సు అంటే రెండు అర్థాలు వస్తాయి. మంచిది అని ఒక అర్థం, బహు అని ఒక అర్థం. ఇప్పుడు భగవద్గీత ఉందా, భగవద్గీతలు ఉన్నాయా అంటే గీతలు ఉన్నాయి. అందులో ఆ గీతలన్నీ కలిపి ఒక గీత ఇది. పుష్పమాల, మాలలో ఎన్నున్నాయి పుష్పాలు? ఎన్నో ఉన్నాయి. అదేవిధంగానే అందులో గీతలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి గీతాసు అందుకు సు అంటే బహువచనం. ఉపనిషత్సు, ఉపనిషత్తు చెప్పాల, ఉపనిషత్సు అందుకు చెప్పేటప్పుడు అట్లా చెప్తే అట్లా చెప్పాలా. మనం ఏం చేయాలంటే కొంచెం బుద్ధిని పెట్టి తెలుసుకొని మార్చుకోవాలి. ఏంటి, నాకు తెలిసింది ఏదో ఉంటుంది. ఇది శ్రీమద్భగవద్గీత సూపనిషత్సు చదువుతాను. ఇది శ్రీమద్భగవద్గీత సూపనిషత్సు నాకు రావట్లే. ఇది శ్రీమద్భగవద్గీతాసు నిలపాలి. ఎందుకు? గీతాసు అంటే గీతల సముదాయమైనటువంటిది. ఉపనిషత్సు ఉపనిషత్తుల సముదాయము అంటే ఒక ఉపనిషత్తు కాదు. ఎన్ని ఉపనిషత్తులు? ఎన్నో ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యొక్క సముదాయం. బ్రహ్మ విద్యాయాం ఏకవచనం వచ్చింది. బ్రహ్మ విద్యాయాం అదేమిటి? ఒకటే. ఏమిటది? బ్రహ్మ విద్య ఒకటే. యోగ శాస్త్రే, యోగానికి సంబంధించిన శాస్త్రం మళ్ళా అది ఒకటి వచ్చింది. అంటే ఇది శాస్త్రం ఏకం, శాస్త్రం దేవకీ పుత్రకి. శాస్త్రం ఒకటే, ఇంక రెండో శాస్త్రంతో అవసరం లేదు. కాబట్టి ఒకటే శాస్త్రం. ఆ శాస్త్రం ఏమిటంటే భగవద్గీత శాస్త్రం. అందుకనే అక్కడ అలా చెప్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాం? పఠనం. పఠనం అంటే పఠించుట. ఏది? శాస్త్ర పఠనం, వేదాంత పఠనం, వేద పఠనం, ఉపనిషత్ పఠనం, ఇవన్నీ దాంట్లో వచ్చినాయి. నాకల్లా చూడండి, ముఖాన్న నా పైన పారేయండి కొంచెంసేపు వచ్చి. ముఖాన్ని ఏం చేయాలో నా పైన పారేయాలి కొంచెంసేపు. పారేస్తే ఏమవుతుందంటే అప్పుడప్పుడు నేను కొంచెం గుర్రం చూస్తూ ఉంటాను. ఆ గుర్రం చూసిన దానికన్నా కొద్దిగా భయం అన్నా కలుగుతుంది. అంతే కదా సార్? కాబట్టి పఠనం చ ధర్మం, అది నిలబట్టే ఉండేది. ఆ నిలబెట్టినటువంటి దాన్ని ఇవి చెప్తాయి. అందుకని దానిని చదవాలి, దానిని పారాయణం చేయాలి, దానిని విచారణ చేయాలి, దానిని అర్థం చేసుకోవాలి, దానిని అనుభవంగా తెలుసుకోవాలి, దానిని ధ్యానం చేయాలి, దానిని దానిగా నిలబడిపోవాలి. అది
బాగానే ఉంది, అంత బాగానే ఉంది. అయితే మేము అదే కదా, అవును అదే కాదని ఎవరన్నా. అయితే నేను అలా ఉండట్లేదు ఎందుకు? నేను అదే కదా, నేను అలా ఉండడం లేదు ఎందుకు? తర్వాత ప్రశ్న వస్తుంది, దానికి సరిపోయే ప్రశ్న. సంసార మూలం హి కిమస్తి. సంసార మూలం హి కిం అస్తి. అవిద్య. దానికి సమాధానం అవిద్య. సంసార మూలం హి, నువ్వు అలా ఉండలేకపోవడానికి కారణం ఏమనగా, హి అంటే అలా ఉండలేకపోవడానికి కారణం ఏమనగా సంసార మూలం. మూలం ఏమిటి? సంసారం. సంసారం నేను మీరు సంసార మూలం కిమస్తి, ఏమిటి ఆ సంసార మూలం అంటే అవిద్య. అవిద్య చెప్తున్నా. సరే, మీకు కొద్దిగా అర్థమయ్యేదానికి చెప్తా. చెప్తా. అవిద్య అంటే దాన్నే చెప్తాను, వివరిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఏదో రొట్టె లేకపోతే ఏదో తింటున్నాం, బిస్కెట్ ఏదో తింటున్నాం. మన దగ్గరికి ఒక కుక్క వస్తుంది. మనం ఏం చేస్తామంటే తింటా దానికి కొంచెం వేస్తాం. అదేం చేస్తుంది? అది తిని మళ్ళీ ఏం చేస్తుంది? చూస్తా ఉంటాం. సరే, ఏదో మళ్ళీ ఒకసారి ఇసిరేస్తాం, మళ్ళీ చూస్తుంది. ఏమంటే ఒక రెండు సార్లు 3 సార్లు 2-3 బిస్కెట్లు వేసినావు అంతేనండి. మళ్ళీ నువ్వు వేయలా. ఆ రోజు మాకు నువ్వు ఏమన్నా నీ పని పైన వెళ్ళిపోయినావు. 2 రోజుల తర్వాత వచ్చినావు, నిన్ను చూస్తుంది కుక్క. ఆ కుక్క ఏం చేస్తుంది? తోకాడించుకుంటూ వచ్చి నీ పైన ఎగబడుతుందా? నీ పైన ఎగబడుతుందా? ఎగబడతా? ఎగబడుతుంది. మీరు చూడండి, ఆ కుక్కను మీరు వదిలించుకోగలరా? ప్రయత్నం చేయండి. కుక్కను మీరు వదిలించుకోగలరా? నేను అడుగుతాంటే ప్రశ్న అర్థమవుతుందా? దానికి ఏం వేశారు మీరు? 2 ముక్కలు బిస్కెట్లు వేసినారు, అంతే, ఇంకేం చేయాల. ఇప్పుడు అదేమైంది? అది నిన్నొచ్చి పట్టుకునింది. ఇప్పుడు మీరు దానిని వదిలించుకొని చూద్దాం. కొట్టినా పోదు. ఆ కుక్కే ఈ సంసారం. నువ్వు పట్టుకున్నవే విషయాలు ఉంటాయి చూడు. నువ్వు ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని నువ్వేం చేసినావంటే ఒక 2 ముక్కలు వేసినావు ఒకసారి. వేస్తే ఆ కుక్కొచ్చి మళ్ళీ నీ చుట్టూ తిరిగి నీతో పట్టుకునిందే. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ నీ మనస్సులో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాయి చూడు, అవి. అదే సంసారం అంటే. పెళ్లి చేసుకొని భార్య ఉండి, బిడ్డలుండి, ఇల్లు వాకిలి, ధనము ధాన్యం ఇవంతా ఉంటాయి. ఇవంతా సంసారమేం కాదు. ఇవంతా నీకు నిజంగా చెప్పాలనంటే నీ మనస్సులో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాయి బీజాలు. వాటి యొక్క వృక్ష రూపం, వాటి యొక్క విస్తృత రూపమే ఈ బయట ఉండేటువంటి సంసారం.
బయట ఉండే సంసారం అంతా నీ మనస్సులో ఉండేటువంటిది బయట ఇంత విశృంఖలంగా ఉన్నది. ఏమంటే విషయం ఏమైనా అర్థమవుతుందా? బయట ఇంత విశృంఖలంగా ఉన్నది. ఇప్పుడు బయట ఉండేదాన్ని తగ్గొడతావా లేదా లోపల ఉండేదాన్ని తగ్గొడతావా అనేటువంటిది విషయం. బయట ఉండేదాన్ని తగ్గొట్టినంత మాత్రాన మళ్ళా మలపొస్తూనే ఉంటుంది. కేవలం కుక్కకు 2 ముక్కలు వేసిన దానికే అది పోట్ల. దాన్ని ఏం చేయాలి తెలుసా? అది పోవాలంటే అది కనిపించినప్పుడంతా కొట్టాలి. అయినా పోదంటే అది 6 నెలల తర్వాత రచుద్దు. 6 నెలల తర్వాత వస్తే కూడా మళ్ళా నీ దగ్గరికి అట్లాగే వస్తుంది. 6 నెలలు, సంవత్సరం తర్వాత అది కన్నా ఉంటే కన్నా నువ్వు చూసిందంటే మళ్ళా తోకాడచ్చు. నువ్వు దెబ్బలు కొట్టుంటావు, కొట్టినా కూడా వస్తావు. మళ్ళా నువ్వు ఆల్రెడీ కొడుతూ ఉంటే ఏముంది తెలిసిన అది వచ్చి నిలబడుకుంటుంది. ఇప్పుడేమవుతుంది, కొద్దిగా దూరంగా నిలబడుకుంటుంది, చూస్తుంది, గమనిస్తూ ఉంటుంది. నిన్ను గమనిస్తూ ఉంటుంది. నువ్వేమైనా కొద్దిగా స్మైల్ ఫేస్ పెట్టినామని అనుకో, వచ్చేస్తుంది. స్మైల్ ఫేస్ కుక్క నీకు తెలియదని అనుకోదండి. కుక్కకి చిన్న స్మైల్ ఫేస్, దాన్ని చూసి కన్నా కొద్దిగా దానికి సరిపెట్టేట్టుగా ఫేస్ పెట్టావా మళ్ళా వచ్చేస్తుంది. మళ్ళా కొట్టేస్తుంది అని మళ్ళా అంటే మళ్ళా దూరం పోతుంది. అట్లా కొడుతూ వస్తేనే అది దూరం పోతుంది. కేవలం 2 ముక్కలు విసిరినటువంటి దానికే ఆ కుక్క నిన్ను అట్లా పట్టుకున్నదే. ఈ మనస్సు చేత విషయాలను మనమే పట్టుకొని వాటిని తీసుకొని బీజ రూపంగా లోపల పెట్టుకొని ఉంటే అది పోవాలని పై కంటే పోతుందా? మన శక్తి కంటే ఏం కావాలి? శక్తి జాస్తి అవుతుంది కానీ మన శక్తి కంటే దానికి ఏం ఎక్కువ లేదు. మన శక్తిలో మనం ఉండటం లేదు అంతే. మన శక్తిలో మనం ఉండటం లేక పైగా మనం ఏం చేస్తాం తెలుసా? తప్పులు వేసి దాని గురించి ఆలోచిస్తాం. ఆలోచిస్తున్నామంటే అర్థం తెలుసా? దానిని నీరు పోసి పెంచుచున్నాము. ఏ విషయాన్ని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ విషయాన్ని నువ్వు పెంచుతున్నావు. అట్లయితే మమ్మల్ని ఏం చేయమంటారు? అయ్యా, అందుకే ముందే చెప్పినాడు, పఠనంచ ధర్మం. నువ్వు ఇప్పుడు ఏ విషయాన్ని పెంచాలి అంటే అశుభవాసనలను పోగొట్టుకునేదానికి శుభవాసనలు పెంచుకో. అశుభవాసనలని శుభవాసనలని 2 ఉన్నాయి. అశుభవాసనలు జన్మెత్తేదానికి కారణమవుతాయి. శుభవాసనలు జన్మ వినాశనములకు కారణమవుతాయి. అంటే ఏంటి? అశుభవాసనలు శుభవాసనలు అంటే ఏంటి అనేది ముందు గుర్తించండి. అంటే మనం పట్టుకుంటున్నామే, మనం ప్రాధాన్యత ఇస్తున్నామే, మనం పట్టుకునుట, మనం ప్రాధాన్యమిచ్చుట అంటే దానికి విలువనిచ్చుట, దాని గురించి ఆలోచించుట, దాని దగ్గరికి వెళ్ళి కలుసుట, దానితో పెనవేసుకునుట చేస్తున్నామే. అది ఉందే, అది ఇప్పుడు దానికి విలువనివ్వడం అని అర్థం అన్నమాట. అది దేనికి విలువనిస్తున్నాం అంటే
ధర్మం శాస్త్ర విషయం ఉందే, శాస్త్ర విషయానికి కన్నా మనం ప్రాధాన్యం ఇస్తూ ఉంటే అది శాస్త్ర విషయాలకు సంబంధించి ఆవాసనలు పెరుగుతాయి. శాస్త్ర విషయం దేన్ని చెప్తుంది? సత్యముల గురించి చెప్తుంది శాస్త్రం. అయ్యా మహానుభావులారా చూడండి, మీ ముఖాలు నా ముందేసి అట్లన్నా పెట్టేస్తున్నా నేనేం చేస్తానంటే మీ ముఖాలను చూసన్నా నేను చెప్తా ఉంటా. కాబట్టి మీరు ఒకటి చెప్తానండి, మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఎదుటి వ్యక్తి దాని గురించి కన్నా ఆలోచిస్తూ ఉంటే కన్నా చూస్తూ ఉంటే ఇంకా బాగా వస్తుంది దాని గురించి. మీరు కన్నా తూగుముఖాలు వేసుకుని అదేందో నాకు సంబంధం లేని విషయం లేనట్టుగా కన్నా అట్లాగనే ఉంటే చెప్పే విషయం కూడా రాదండి, చెప్పే విషయం కూడా రాదు. మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి శుభవాసనలు, అశుభవాసనలు. అశుభవాసనలు అంటే శారీరానికి సంబంధించి విషయాలు, శుభవాసనలు అంటే సత్యమైన దానికి సంబంధించిన విషయాలు. సత్యమైన దానికి సంబంధించిన విషయాలను శాస్త్రం చెప్తుంది, అంటే భగవద్గీత. అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలకు సంబంధించిగా మన మనసులో వస్తుంటే అది శుద్ధవాసన, శుద్ధవాసనలు పెరుగుతున్నాయని అర్థం. అలా కాకుండా శాస్త్రానికి కాకుండా శరీరానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కన్నా మనసులో వస్తూ ఉంటే అది అశుభ వాసనలు, అది మలిన వాసనలు. ఈ మలిన వాసనలు జన్మెత్తేదానికి కారణమవుతాయి. మలిన వాసనలు జన్మెత్తేదానికి కారణమవుతాయి. శుభవాసనలు జన్మ లేకుండా అయ్యేదానికి కారణమవుతుంది. ఎందుకంటే సత్ దగ్గరకు పోతుంది, అది సత్యం దగ్గరకు పోతుంది. అంటే జన్మ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. క్రమంగా తగ్గిపోవడం అనంటే ఈ జన్మ ఏమవుతుందంటే సత్య విషయాన్ని తెలుసుకునే దానికి దగ్గరుండే జన్మలు వస్తాయి. అంటే యోగాభ్యాసం చేయుట, విచారణ చేయుట, ఆత్మతత్వాన్ని తెలుసుకునుట, ఆత్మతత్వంతో ఉండేటువంటి వాళ్ళతో సంబంధం కలిగి ఉండుట, ఆత్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళతోనే నిరంతరం కలిసి ఉండుట, ఇవి ఉన్నాయే. ఏమైనా మాట్లాడితే కూడా ఆత్మ విచారణ చేసేటట్లుగా మాట్లాడతారు. ఏదన్నా అంటే కూడా అదంతా అనిత్య విషయాలండి, దానికి ఎందుకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి అన్నట్లుగా మాట్లాడతారు. అట్లాంటి ఆ మాట మాట్లాడాలంటే అనిత్య విషయం దానికి ఎందుకంటే మనం ప్రాధాన్యం ఇవ్వాల అనే మాట మాట్లాడినాడనంటే ఎంత వివేకం ఉండాలా. కాబట్టి అట్లాంటి వాళ్ళతో సాంగత్యం ఏర్పడేటట్లుగా ఉండేటువంటి జన్మలను వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? శుద్ధ వాసన వైపు ప్రయాణము చేయుచున్నాము. అది జన్మ వినాశనము వైపు దారి తీస్తున్నది, అనగా మోక్షము వైపు ప్రయాణము చేయుచున్నది. అదే మలిన వాసనలను అనుకోండి, మలిన వాసనలు విషయాల వైపు ప్రయాణం చేయుచున్నది. ఈ విషయాల వైపు ఆలోచన చేసి ఆ విషయాల గురించి మళ్ళా పట్టుకొని ఆ విషయాల గురించే చింతన చేస్తూ ఆ విషయాలతో ఎలా ఉండాలా, ఆ విషయాన్ని మనం ఎట్లా దాన్ని పరిష్కారం చేయాలా, ఆ విషయంలో నేను వెళ్ళి ఏ విధంగా అక్కడ ఉంటే అది జరుగుతుంది, ఇట్లా
ఇట్లా పోతూ ఉంటే దానికి సంబంధించిన జన్మే వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైపోతుంది, సత్తుకి దూరం అయిపోతున్నాడు. ఇక్కడ మలిన వాసనలలో మోక్షానికి దూరం అయిపోతున్నాడు, సత్యమునకు దూరం అయిపోతున్నాడు. శుద్ధ వాసనలలో సత్యమునకు దగ్గర అవుతున్నాడు. కాబట్టి మన ఆలోచన మన మనసు ఎట్లా పోతుందో అట్లే పోతుంది. అవును, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం వాసనా ద్విధా ప్రోక్త శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం మలినో జన్మహేతు, అశుద్ధం మలినో జన్మహేతు, శుద్ధం జన్మ వినాశిని. అర్థమవుతుందా? దాని మంత్రం చెప్తున్నాను. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోః. మనస్సే బంధింపబడేదానికి కారణం, విడుదల పొందేదానికి కూడా కారణం. బంధాయ విషయాసక్తం, విషయములను ఆసక్తితో పట్టుకున్నవా బంధం. విషయములను అనాసక్తితో దాన్ని విడిచిపెట్టి సత్యమును పట్టుకుంటూ వచ్చినవా అది బంధ విమోచన. కాబట్టి మనం ఏ మార్గంలో ప్రయాణం చేయుచున్నాము, మన మనస్సు ఏ విషయాన్నైతే పట్టుకుంటూ ఉందో ఆ విషయం ఏమవుతుంది, మనస్సులో దృఢమవుతూ వస్తుంది. అది దృఢమవుతూ వస్తూ ఉండే కారణం చేత అదే వాసన రూపంగా ఏర్పడి అది మన మనసులో నుంచి పోదు, అదే వచ్చి పట్టుకుంటుంది. బయట ఉన్నప్పుడు మనకేమి ఆ విషయాలంతా పెద్దగా ఏమి గుర్తుండదు అది, కానీ గమన కూర్చుంటే ఆ లోపల నుంచి అది పైకి వస్తూ ఉంటుంది, పైకి వస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి, దానిని మనం అంత బాగా పెంచి పోషించినాము. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలంటే కుక్కను తరిగితే పోయిందా? కుక్కను తరిగితేనే పోలా, ఇంకా లోపల ఉండేదాన్ని అది పెంచారు. అది కుక్క బయట ఉంది, ఇది లోపల ఉంది. లోపల ఉండే ఎంత ఉంది, బాగా బాగా మొదళ్ళు ఊనుకొని పోయి ఉంది వేర్లతో సహా. అప్పుడు దాన్ని ఏం చేయాలి, చిన్నగా ఆలోచన చేసి దాన్ని ఎట్లా పెకలించి వేయాలా అని. దాన్ని ఎట్లా పెకలించాలంటే బయట ఉండేదాన్ని పెకలించడం అనేది సులభం, బయట ఉండేదాన్ని పెకలించడం సులభం, లోపల ఉండేదాన్ని పెకలించడం ఎంత కష్టం తెలుసా? ఎందుకు, బయట వేర్లు లోపల వేర్లు ఎడున్నాయో తెలియదు, దాని మూలం ఎక్కడుందో తెలియదు, దాన్ని ఎట్లా పట్టుకోవాలో తెలియదు, దాన్ని ఎట్లా పెరగాల తెలుస్తుందా? తెలీదు. బయట ఉండే చెట్టును చెప్పు కొట్టేయచ్చు, వేర్లను బిల్డేజర్ పెట్టి లాగించేసేయచ్చు, క్రేన్ పెట్టి ఎత్తి అడవారేయచ్చు. ఇక్కడ లోపల ఉన్నది, లోపల ఉండేటువంటి దాన్ని పీకాలంటే కుదరట్లేదు. అసలు దాని యొక్క స్థితిగతులే తెలియట్లేదు, అది యాడుందో తెలియట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆనందంగా ఉంటామంటే ఆనందంగా ఉంటే వచ్చేస్తుంది విషయం మీద. ఆనందంగా ఉంటే ఒక విషయం మనసులోకి వచ్చేస్తుంది, పడిపోయింది, మనసులో పడిపోతే ఆనందం అంతా ఏమైంది, భ్రష్టు పట్టిపోతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. అట్లాంటి దాన్ని పట్టుకోవాలి.